అంతేకాదండి, అందులో ఒక చిన్న 1000 గదుల హాస్పిటల్ కూడా కట్టిద్దామని ప్లాను. 1000 గదులే? యు మీన్ 1000 రూమ్స్? ఎస్. వావ్ సార్, మీరు ప్రజల్ని ఇంత బాగా చూసుకోవాలనుకుంటున్నారంటే ఇంకా మీ కాబోయే అమ్మాయిని ఎంత రిచ్గా చూసుకుంటారో. తప్పుగా అనుకోకండి, ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికితే మాత్రం ప్యూన్లా క్వీన్లా చూసుకుంటాను. ఇవన్నీ చూస్తుంటే అంత పెద్ద హాస్పిటల్ కట్టించేవాడిలాగా కనిపించట్లేదు వదినా. హలో మేడం, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మా సార్ చూడ్డానికి అడుక్కుతునేవాడిలా ఉండొచ్చు, కానీ అంబానీ కన్నా రిచ్ తెలుసా? సార్, మనం వెళ్లాల్సిన టైం అయింది. ఇంకా ఇక్కడే ఉంటే మన సైట్ చేయి జారిపోయేలా ఉంది. ఓకే ఓకే, వస్తానండి. ఏం చేస్తాం, మీతో ఇంకాసేపు మాట్లాడాలని ఉంది, బట్ నేను చాలా బిజీ కదా. సారీ. సారీ సార్. దామిని, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఆయన్ని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అంటే నీకిష్టమైతేనే. అంటే తనకి నువ్వంటే ఇష్టం ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా. అదే నీలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అంటే నువ్వైతే ఇంకా బాగుంటుందనే కదా. పైగా చూస్తుంటే బాగా రిచ్ కిడ్లా ఉన్నాడు. కనీసం ఒక 10,000 కోట్లైనా ఉంటాయేమో. వాడి బిహేవియర్ నాకు అంత డబ్బున్న వాడిలా కనిపించట్లేదు. తనే చెప్పాడు కదా దామిని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నాను అని. ఏం రాఘవయ్య, ఊళ్ళో పెద్ద మనిషిని గొప్పలు పోతూ నువ్వు చేసే చిల్లర పనులు ఇవేనా? నాయుడమ్మా, నోరు పారేసుకోవద్దు. నీ మనవళ్ళని ఉసిగొలిపి నా మనుషుల మీద చేయి చేసుకునేలా చేసిందే కాక ఆ తప్పుని ప్రశ్నిస్తుంటే అది ఇప్పుడు నేను నోరు పారేసుకున్నట్టా? ఇదిగో రాఘవయ్య, నువ్వు నా మీద ఎంత అక్కసు పెంచుకొని బతుకుతున్నావో నాకు తెలుసు. ఊళ్ళో నేను నీకంటే గొప్పగా ఎదిగిపోతే ఎక్కడ నీ విలువ పడిపోతుందన్న భయంతో నా మీద, నా శ్రేయోభిలాషుల మీద ఇలాంటి దాడులు చేపిస్తున్నా. ఇక నీ విషయాలలో నేను క్షమించేదే లేదు. అందుకే పంచాయతీ సాక్షిగా అందరి ముందు నీ తప్పుకు శిక్ష వెయ్యాలని నిర్ణయించుకున్నాను. రేయ్, కొరడా తీసుకురండ్రా. నాయుడమ్మ, ఆ కుర్రాడేదో తెలియక తప్పు చేశాడు. దానికి రాఘవయ్య గారిని ముద్దాయిని చేసి ఇలా పంచాయతీలు అవమానించడం సరైనది కాదేమో. ఏందయ్యా పెద్ద మనిషి, రాఘవయ్యకి తమరు సపోర్టా?
ఇవాళ నా మనుషుల మీదే చేయి చేసుకున్నారంటే నా పరువు మీద నా మీద చేయి చేసుకున్నట్టేగా. అది నాకు జరిగిన అవమానమా కాదా? మాట్లాడవే. కావచ్చు, కానీ ఏ కానీ లేదు, కాసు లేదు. పెద్ద మనిషి హోదాలో ఉన్నావు, ఆ మర్యాదని కాపాడుకో. అంతేకాని ఇట్టా తప్పు చేసిన వాళ్ళకి పంచాయతీలో పక్షపాతం చూపించి సపోర్ట్ చేస్తే ఊరుకునేదే లేదు. ఊళ్ళో నాకు జరిగిన అవమానం వీళ్ళకి జరగాల్సిందే. రేయ్, నాయుడమ్మ గారు, ఆ పెద్ద ఆయన్ని, ఆ కుటుంబాన్ని అవమానించడం అంత పద్ధతి కాదు. ఏంటి నీకు ఆల్రెడీ చెప్పా కదా, వీళ్ళ తరపున వకీలు నువ్వు. జాగ్రత్త, నీకే కాదు అందరికీ చెప్తున్నా. ఎవడైనా ఈ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చారో మీ బతుకులు కూడా ఇక్కడే తెల్లారిపోతాయి. మీ అందరి పొలం పత్రాలు నా దగ్గరే ఉన్నాయని మర్చిపోకండి. రేయ్, ఆ కొరడా పట్టుకొని ఫోజులిచ్చింది చాలే గాని నీ పని ప్రారంభించు.